రైట్. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సంపదల్లో అరుదైన సంపద. అటు మొత్తం సీషోర్ ఏరియా అంతా ఇసుక, సముద్ర తీర ప్రాంతం అంతా ఒకటైతే, ఇంకొకటి ఇసుక విరివిగా దొరకడం, క్వాలిటీ ఇసుక ఆంధ్రప్రదేశ్లో దొరకడం రెండు. మూడవది రెడ్ శాండిల్. శేషాచల అడవుల్లో అరుదైన వృక్ష సంపదతో కూడుకున్న రెడ్ శాండిల్, ఎర్ర చందనం చెట్లు అనేది విరివిగా ఉంటూ ఉంటాయి. దీనికోసం ఏ స్థాయిలో మాఫియా ఉండేది, ఎలా స్మగ్లింగ్ జరిపేవాళ్ళు అందరికీ తెలిసిందే. అయితే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, దానికి కాంతారావు అని ఆయన డీజీపీ స్థాయి వ్యక్తిని డీసీపీ స్థాయి వ్యక్తిని అక్కడ ఏర్పాటు చేయడం మనకు తెలిసిందే. అట్లా అక్కడ దాని మీద నిఘా పెట్టడం, ఆ సమయంలో కాల్పులు కూడా జరిగి కొంతమంది తమిళ కార్మికులు, రెడ్ శాండిల్ నరుకుతున్న కొంతమంది కార్మికులు దాని వెనకున్న వాళ్ళని కూడా బయటికి తీసుకురావడానికి అనేక చర్యలు చేపట్టారు. దాని మీద ఒక ఉక్కుపాదం మోపడానికి ఏర్పాట్లు 2014 నుంచి 19 వరకు సాగాయి. కానీ 2019 తర్వాత అందరూ పుష్ప సినిమా చూసిన తర్వాత అర్థమైంది శేషాచల అడవుల్లో రెడ్ శాండిల్ ఏ దేశానికి ఎలా తరలిపోతుంది అనేది. అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ కనుక పరిశీలిస్తే, మొత్తం చిత్తూరు జిల్లాలో 2019 నుంచి 2024 మధ్యలో అసలు ఎన్ని దొంగలు పట్టుకున్నారు, ఎంతమందిని పట్టుకున్నారు అన్న విషయం లెక్కలేదు. దీని మీద ఎవరిని కేటాయించారు, ఎవరికి బాధ్యతలు అప్పగించారు అనేది కూడా ఎవరు పట్టించుకోరు. అసలు దీనికి సంబంధించిన వార్తలే పెద్దగా దొరకవు. ఎక్కడో అన్నమయ్య జిల్లాలో ఒక లారీ దొరికింది అన్న వార్త ఈ 5 ఏళ్లలో 2-3 కేసులు తప్ప ఏది చూడలేదు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే అక్కడున్న భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాంటి వ్యక్తులు కొంతమంది పేర్లు, అంటే వారంతా కీలకమైన నాయకులు అక్కడ ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు రాలేదు? వాళ్ళకి తెలిసి రాలేదా, తెలియక రాలేదా? ముఖ్యంగా పుష్ప సినిమాలో మనం పుష్పాన్ని చూసాం, అలాగే మంగళం సీనుని చూసాం. ఓపెన్గా చిత్తూరు జిల్లాలో అక్కడ పుష్ప ఎవరు, మంగళం సీన్ ఎవరో కూడా ఓపెన్గా మాట్లాడుకునేలాంటి ఫ్రీడమ్ కూడా ఉంది. అంటే శేషాచల అడవుల్లో గంధపు చెక్కల్ని తెలుగు వాళ్ళు అయ్యుండి, తెలుగు నాయకులు అయ్యుండి కూడా ఎలా తరలించారో, ఎక్కడ తరలించారో కూడా అర్థమైపోతుంది. అలాగే మీరు 4వ బాక్స్లో చూడవచ్చు, కింద ఉన్న బాక్స్లో చంద్రబాబు నాయుడు గారి సమయంలో వాహనాలు సీజ్ చేసి, ఎప్పుడైతే అక్కడ పట్టుబడిన వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలు స్వయంగా నేను కూడా ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు చూసిన వాహనాలు అవన్నీ కూడా ఆ సమయంలో, అంటే 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారి సమయంలో పట్టుకొని సీజ్ చేసిన వాహనాలు అడవుల్లో అలా తుప్పుపట్టి అలానే ఉన్నాయి తప్పితే, ఈ మధ్యకాలంలో పట్టుకున్న వాహనాలు లేవు, గంధపు చెక్కలు లేవు, స్మగ్లర్లు లేరు, ఎలాంటి కేసులు కూడా లేనంత ఘోరమైన పరిస్థితి అయితే శేషాచల అడవుల్లో, ముఖ్యంగా తిరుమల వెంకన్న కొలువు తీరిన శేషాచల అడవుల్లో జరుగుతున్న పరిస్థితి ఉంది. దీని వెనుక ఉన్న డాన్ ఎవరు, ఎక్కడికి చేరుతూ ఉంటాయి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేతిలో రెడ్ శాండిల్ నేరస్తుల చిట్టా ఉంది అన్న వార్త బయటకు వచ్చిన తర్వాత ఈ మాఫియా గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా నేపాల్లో కదులుతున్నాయి వైసీపీ ప్రకంపనలన్నీ, ఈ వాహనాలు ఇవన్నీ కూడా. వీటికి సంబంధించి జడ్జి రామకృష్ణ గారితో మాట్లాడదాం, ఎందుకంటే ఆయన అక్కడే ఉంటారు. చిత్తూరు జిల్లాలోని ప్రతి అంశం కూడా ఆయనకి తెలుసు. ఒక రకంగా చాలా విషయాల్లో ఆ ప్రాంతంలో జరుగుతున్న అనేక విషయాల మీద ఒక పోరాటమే, ప్రాణాలను పణంగా పెట్టి కూడా పోరాటం చేస్తూ ఉంటారు జడ్జి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు వినబడుతుందా? రామకృష్ణ గారు వినబడుతుందండి? ల్యాండు, శాండు, వైను, మైను వీటి గురించి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నాం, కానీ రెడ్ శాండిల్ అనేది ఇంకా పెద్ద ఎత్తున జరుగుతున్న కోట్ల రూపాయల మాఫియా ఇది. దీని గురించి కూడా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఈ చిట్టా ఉన్నట్టుంది. ఏంటండి ఈ 5 ఏళ్ల పాటు జరిగిన తంతు ఏంటి? మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి రామకృష్ణ గారు? రెడ్ శాండిల్ గురించి ఎవరు మాట్లాడుకోవడానికి కారణము పెద్దిరెడ్డికి అంటే భయం మేడం. అన్ని ఛానల్ వాళ్ళకి మనం, ఎందుకంటే ఎక్స్క్లూజివ్లీగా పెద్దిరెడ్డి ఆస్తి అది కాబట్టి పెద్దిరెడ్డి గురించి మాట్లాడడానికి అన్ని ఛానల్ వాళ్ళు కొంచెం ఆలోచనలు పడ్డారు. కానీ ఈరోజు మీరు ఈ టాపిక్ తీసుకోవడము నిజంగానే చాలా అభినందించదగ్గ పరిణామం మేడం. ఇక్కడ రెడ్ శాండిల్ గురించి చెప్పాలంటే
మన రాయలసీమలో శేషాచల అడవుల్లో మాత్రమే లభించే ఒక అరుదైన జాతి సంపద ఈ ఎర్రచందనం. ఎప్పుడైతే ఈ ఎర్రచందనం గురించి, ఎర్రచందనము యొక్క విలువ గురించి ప్రపంచానికి తెలిసిందో ఆ రోజు నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ అన్నది ఒక ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఎందుకంటే దీనికి జియోగ్రాఫికల్ గా కూడా మద్రాస్ అంటే చెన్నై ఒక బీచ్ దగ్గర ఉండడం, చిత్తూరు నుంచి అదే విధంగా కడప నుంచి చిత్తూరు నుంచి వయా చెన్నై ఎయిర్పోర్ట్ కు ఈజీగా ఈ యొక్క ఎర్రచందనాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉండడంతో ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ అన్నది ఒక కుటుంబ వ్యాపారంగా చాలా మంది మార్చుకున్నారు. ఇటీవల కాలంలో అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్న కాలంలో 2014 నుంచి 2019 మధ్యలో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరిగాయి ఎర్రచందనం కేసు విషయంలో. ముఖ్యంగా తమిళనాడుకు చెందినటువంటి కూలీలను ఒకేసారి 21 మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అవును. అంటే ఏ స్థాయిలో ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ అన్నది ఆ రోజు రూపుదిద్దుకునిందో దీనికంతా ప్రధాన కారణమైనటువంటి ఆనాటి ఒక అటవీ శాఖ మంత్రిగా పనిచేసే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ఇది ఈ అటవిక చర్య ప్రారంభమైంది మేడం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎప్పుడైతే ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆయన ఈ ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడం కోసమే ఈ టాస్క్ ఫోర్స్ ను తీసుకొచ్చారు. ఈ టాస్క్ ఫోర్స్ దాడుల్లో కొన్ని లక్షల టన్నుల ఎర్రచందనాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోగు చేసి గోడాన్ లో నిల్వ చేశారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడంతో 2019 ఎన్నికల్లో ఆ గోడాన్ లో నిల్వ ఉన్నటువంటి లక్షల టన్నుల ఎర్రచందనం ఏమైపోయిందో అది ఇప్పుడు ఎక్కడుందో కూడా చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాది నేతలు కానీ ఎవ్వరు కూడా అసలు ఆ ఎర్రచందనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిల్వ చేసినటువంటి ఎర్రచందనం ఏమైపోయిందో ఇంతవరకు లెక్కలు తేలలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది బంగారు గుడ్డు పెట్టే బాతులాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన అనుచరులకు ఇది ఆ విధంగా మారిపోయింది. రోజు ఈ ఎర్రచందనం అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ అండి రామకృష్ణ గారు, మొన్న ఎన్నికల సమయంలో మేము చిత్తూరులో తిరిగేటప్పుడు అక్కడ చూసాం, మీకు ఆ విజువల్స్లో వాహనాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం అంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పట్టుకున్న వాహనాలు ఆ కేసులు మాత్రమే. బట్ ఇప్పటి వరకు తరలిపోతుంటే అన్నమయ్య జిల్లాలో ఒక చోట ఏదో ఒకటి పట్టుకున్నామని, లేదంటే ఇంకొక చోట ఒక వాహనాన్ని సీజ్ చేశారని, ఇలాంటి 1-2 వార్తలే. ఇప్పటివరకు అరెస్ట్ అయిన దాఖలాలు లేవు, ఏమి లేవు. కరెక్ట్గా ఎన్నికల సమయంలో చిత్తూరు ఎస్పీగా ఉన్న రితేష్ రెడ్డిని ఇప్పుడు మళ్ళీ ఆ టాస్క్ ఫోర్స్కి ఏదో ఇచ్చినట్టున్నారు. ఈ క్రమంలో కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. అంటే మీరు అన్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి భయపడే చేస్తున్నారా? అంతకు మించి ఇంకేమైనా ఇంటర్నేషనల్ మాఫియా ఇందులోకి ఎవరైనా చొరబడ్డారా? ముఖ్యంగా చిత్తూరు వైసీపీ అభ్యర్థి ఓపెన్గా, నేను ఆ సమయంలో అక్కడ ఉన్నప్పుడు చిత్తూరు వైసీపీ అభ్యర్థి మీద అతను మంగళం సీను అని ఓపెన్గా మాట్లాడుతున్నారు. అవును మేడం, అది వాస్తవం కాబట్టి ఓపెన్ గా మాట్లాడతారు ప్రజలు. కానీ ప్రజలు మాట్లాడినంత మాత్రాన ఈ ముద్దాయిలకు కానీ ఈ నిందితులకు కానీ ఈ స్మగ్లర్ కానీ వచ్చే నష్టం లేదు కదా. ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం ఎంత ఉన్న దాన్ని విచారణ చేసి ముద్దాయిలను కానీ నేరస్తులను కానీ పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పైన ఉంది. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిద్రపోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ నిద్రపోతుంది. ఈ 5 సంవత్సరాల్లో మీరు అన్నట్లుగా ఎక్కడ కూడా ఇంత ఎర్రచందనం పట్టుబడిందన్న దాఖలాలు లేవు. ఇంకోటి విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఇప్పుడు ఎర్రచందనము స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వాహనాలను వదిలి డ్రైవర్ పారిపోతాడు మేడం. తర్వాత ఆ డ్రైవర్ ఎవరో పట్టుకోరు, ఆ వెహికల్ ఎవరిదో తెలియదు, అసలు దాని లోడ్ ఎక్కడ జరిగిందో తెలియదు, లోడింగ్ ఎక్కడ జరిగింది, అన్లోడింగ్ ఎక్కడ జరుగుతోంది, ఎక్కడికి వెళ్తోంది, దీని వెనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు అనేది ఎవ్వరు కూడా బయట పెట్టరు, ఎవరు కూడా విచారణ చేయరు, వాళ్ళ గురించి ఎవ్వరు కూడా బాధపడరు. అంటే నేను అంటున్నది ఎర్రచందనం కేసులో సూత్రధారులు చాలా ఇంపార్టెంట్. ఎవరు ఈ సూత్రధారులు అంటే స్వయంగా చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఒక లాయరు, అతని మీద ఎర్రచందనం కేసులు చాలా ఉన్నాయి. ఆయన విజయేంద్రనాథ్ రెడ్డి సంథింగ్, ఆయన్ను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీగా అందరూ చెప్పుకుంటారు చిత్తూరు జిల్లా.
మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ అన్నది ఎప్పుడు కూడా జరిగేటువంటి అవకాశమే లేదు. వేల కోట్ల రూపాయలు ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వెనకేసుకున్నారు ఈ బడా నాయకులు. మరి ఈ బడా నాయకులను అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులను సీజ్ చేసి వాళ్ళపైన సరైన విచారణ చేసి ఈ లెక్కల అన్ని కుంపట్లన్నీ బయట తీస్తే ఒక్కొక్కరికి ఈ యొక్క ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక రూల్స్ ప్రకారము ఒక్కొక్కరికి యావజ్జీవ కారాగార శిక్ష తప్పకుండా పడి తీరుతుంది. అంటే ఇప్పటికే మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళు నేపాల్లో వివిధ దేశాల్లో వీళ్ళ వాహనాలు ఏవైతే వెళుతున్నాయో అది మా వ్యాపారానికి సంబంధించిన వాహనాలు, ఇది కావాలని చేస్తున్న కుట్ర, ఇది దీనికి ఈ ట్రాన్స్పోర్ట్లకి లేదంటే దానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు రీసెంట్ గానే. ఇక్కడ ఒకటి గమనించాలి మేడం, ఇక్కడ ఏదైతే ఈ ఎర్రచందనానికి ఇసుక్కు చాలా అవినాభావ సంబంధం ముడిపడి ఉంది. ఇక్కడ ఎర్రచందనం దొంగలన్నిటినీ కూడా ఆ ట్రక్ కింద పెట్టి పైన ఇసుక కప్పి ఈ వీటిని మెడ్రాస్ తరలించేవారు, అంటే చెన్నైకి తరలించేవారు. అక్కడ నుంచి సముద్ర మార్గాన నేపాల్ నుంచి ఇది చైనాకి వెళ్ళేటువంటి ఒక అరుదైన ప్రొడక్ట్ ఈ ఎర్రచందనం. ఈ ఎర్రచందన స్మగ్లింగ్ లో నేను రాయచోటిలో పనిచేసేటప్పుడు ఈ ఎర్రచందన స్మగ్లింగ్ జరిగే విధానాన్ని చూసి నేనే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఈ ఎర్రచందన స్మగ్లింగ్ లో ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ న్యాయమూర్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఎర్రచందన స్మగ్లింగ్ ను ఒక యూనిట్ గా చేస్తుంటారు ఈ రాయలసీమ ప్రాంతం. ఏ ఇయర్ లో అండి, అంటే ఎప్పటి నుంచి ఇది ఎలా సాగుతుండేది? నేను 2012 సంవత్సరంలో నేను కడప జిల్లా రాయచోటిలో పనిచేశాను మేడం. అంటే 2012 అంతకు ముందు నుంచి గత 30-40 సంవత్సరాల నుంచి ఈ రెడ్ శాండిల్ యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి శేషాచలం అడవులన్నింటినీ కూడా సర్వనాశనం చేశారు. ఎందుకంటే ఈ ఎర్రచందనం అన్నది ఎప్పటికైనా జాతి సంపద అవుతాదని ఆనాటి స్వర్గీయ ముఖ్యమంత్రి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు హెలికాప్టర్ ద్వారా ఎర్రచందన విత్తనాలను మొత్తం శేషాచలం అడవుల్లో ఆయన ఎదజల్లారు ఆ రోజు ప్రభుత్వం. ఆ ఎదజల్లినటువంటి ఆ విత్తనాలు మొక్కలై పెద్ద పెద్ద వృక్షాలై ఈ రోజు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి జాతి సంపదగా రూపొందిన తరువాత ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్టరిస్టులు, ఈ రాయలసీమలో పనిచేస్తున్నటువంటి పొలిటీషియన్స్, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కలిసి ఈ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడం మొదలెట్టారు. మొదటలో ఎర్రచందన స్మగ్లింగ్ కు ప్రాధాన్యత లేకపోయినప్పుడు కూడా ఈ చైనాలో ఎప్పుడైతే ఈ యొక్క ఎర్రచందనాన్ని మెడిసిన్ లో వాడుతున్నారని, అదే విధంగా ఎర్రచందనం అన్నది ఒక శుభ సూచకమైనటువంటి ఒక వస్తువని చైనా వాళ్ళు గుర్తించిన తర్వాత చైనాకి ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ అన్నది పెరిగిపోయిందో అప్పటి నుంచి అడవులను పూర్తిగా నరకడం మొదలెట్టారు. ఈ అడవులను నరకడంలో ప్రత్యేకంగా అనుభవం ఉన్నటువంటి వీరప్పన్ ముఠాకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా వీళ్ళు హైర్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి రోజుల తరబడి అడవుల్లో వాళ్లకు షెల్టర్లు ఇచ్చి ఆ అడవుల్లో మొత్తం అంతా కలపనంతా నరికించి దాన్ని ప్రత్యేక వాహనాల ద్వారా ఈ యొక్క చెన్నై ఎయిర్పోర్ట్ కి, అదే విధంగా కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ కి తరలించి అక్కడ నుంచి సముద్ర మార్గంలో చైనాకి చేర్చారు మేడం వీళ్ళు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఏదైనా చిన్న వస్తువును మనము ఒక 100 కిలోమీటర్లు తీసుకెళ్లాలంటే ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు ఉంటాయి. అవును, ఈ ఎర్రచందన స్మగ్లింగ్ చేసే వాళ్ళకు ముందర పైలట్ వెళ్తారు. ఆ పైలట్ ఎలా ఉంటాడంటే ఒక పొలిటీషియన్ సంబంధించిన వ్యక్తి, అతను ముందర పైలట్ గా వెళ్ళి ముందు ఉన్నటువంటి చెక్ పోస్టుల్లోను పోలీస్ స్టేషన్ లోను ఆయన ఈ బండ్లు పలానా నెంబర్ బండ్లు పలానా వాటిని మీరు ఆపకూడదు అంటూ క్లియరెన్స్ ఇస్తారు. అవి నేరుగా చెప్పే వరకు, అంటే మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటే వరకు ఒక వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటిన తర్వాత మరో వ్యక్తి ద్వారా అవి ఆ విధంగా ఒక మనం చూస్తాం. మీరు అంతెందుకంటే పుష్ప సినిమాలో చూపించింది కేవలము ఒక 10% మాత్రమే చూపించారు పుష్ప సినిమాలో. కానీ అంతకు మించినటువంటి స్థాయిలో ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అన్నది మా రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద దందా ఇది. సంవత్సరానికి కొన్ని వేల కోట్ల రూపాయలు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారండి, అది ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆయన ఏమన్నాడంటే, రాయలసీమలో లభించేటువంటి ఎర్రచందనము
ఆ ఒక ఎర్రచందనాన్ని మనము అంతర్జాతీయ మార్కెట్లో సరైన ధరకు అమ్ముకోగలిగితే రాష్ట్రాన్ని అంతటికీ కూడా పోషించేటువంటి ఒక వనరులాగా ఉంటది అన్నాడు. అంటే అవును. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినటువంటి ఆయన దాని ప్రాధాన్యత ఎంత ఉందో ఇప్పుడు మనం గుర్తించుకోవాలి. అంటే గుర్తించుకోవాలి. అయితే ఇక్కడ రాష్ట్రాన్ని మొత్తాన్ని రామకృష్ణ గారు, అయితే లైసెన్స్ తీసుకొని కూడా వ్యాపారం చేసేలాంటి ఇది కూడా ఉంటుంది ఇందులో. బట్ ఇప్పుడు అంటే మన శేషాచల అడవుల్లో జరిగే దీనికి అంటే అలాంటి వెసులుబాటు ఉందా? కాదు, దొరికిన వాళ్ళు, దోచుకునే వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు నరుక్కోవడం, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం అంతే జరుగుతుందా? ఇక్కడ లక్ష్మి గారు ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే ఉమ్, లైసెన్స్ తీసుకొని ఎర్రచందనాన్ని ఉత్పత్తి పండించేటువంటి రైతులకు కూడా ప్రాణహాని ఉంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఆ యొక్క వృక్షాలను అది ఒక్కరోజు ఒక 1 year 2 years లో పెరిగేటువంటి వృక్షం కాదు మేడం. అవునవును. మినిమం 15 years అది ఆ లేయర్ ఏర్పడాలంటే ఎర్రచందనానికి ఆ ఇలువ రావాలంటే 15 సంవత్సరముల పైబడినటువంటి వృక్షము మాత్రమే పనికొస్తుంది. అంటే 15 సంవత్సరాల పాటు ఒక వృక్షాన్ని పెంచి పోషించే రైతు దాన్ని కష్టకాలంలో కొట్టుకోవడానికి ఇక్కడ ఏమి ఇబ్బందులు వస్తాయంటే రైతుకు పోలీసుల నుంచి, ఫారెస్ట్ అధికారుల నుంచి మొట్టమొదటి ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ పోలీసులు, ఈ ఫారెస్ట్ అధికారులు ఈ స్మగ్లర్ చేతుల్లో కీలుబొమ్మలు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి నెలవారీ లంచాలకు అలవాటు పడ్డ వాళ్ళు కాబట్టి రైతులకు కూడా వీళ్ళు అంటే లైసెన్స్ తీసుకొని పండించే రైతులకు కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను అక్రమంగా వీళ్ళు దొంగలు కొట్టుకుపోయేదానికి అవకాశం కల్పిస్తారు ఈ ప్రభుత్వ అధికారులు. అందువల్ల లైసెన్స్డ్ ఫారెస్ట్ ను గ్రోత్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నేను ఎక్కడా కూడా చూడలేదు మేడం, 1-2 చెట్లు అక్కడక్కడ కనపడతాయి కానీ రైతుల పొలాల్లో గట్ల పైన ఒక వాణిజ్యపరంగా పండించేటువంటి పంటలాగా అంటే మనము అక్కడక్కడ చూస్తుంటాం. ఏదంటే జామాయిల తోటలని, అదే విధంగా నీలగిరి తోటలని, ఇవన్నీ కూడా రైతులు వాణిజ్యపరంగా పెంచి పోషించేటువంటి పంటలు చూస్తుంటాం. కానీ రెడ్ శాండిల్ దీన్ని వ్యాపారంగా మలుచుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఒక రకంగా లైక్ అంటే చిన్నగా చాలా తక్కువ మంది. ఆ బ్యూటీనెస్ కోసం చేసుకునే వాళ్ళు అది కూడా చాలా తక్కువ మంది. అంటే దాని విషయంలో ఒక భయం అనేది ఉంటుంది. కానీ ఒకటి రామకృష్ణ గారు మీరు చెప్తుంటే తెలుస్తుంది, అంటే దాని పెంపకం కానీ అసలు దాని విత్తనాలు శేషాచల అడవుల్లో ఎన్టీ రామారావు గారి సమయంలో అందులో వేయడం, ఇప్పటికీ మనకి అది పెద్ద వృక్ష సంపదగా మారడం, దాన్ని రాష్ట్ర అవసరాల కోసమో రాష్ట్రం కోసమో వినియోగించుకోకుండా ఇలా అడ్డదారుల్లో అడ్డంగా చేయడం, అసలు ఆ వాహనాలన్నీ కూడా 5 ఏళ్ల నుంచి కనీసం అక్కడ ఉన్న వాహనాలను కూడా తీసేయలేదండి, సీజ్ చేసిన వాహనాలను కూడా తీసేయలేదు. అంటే ఎంత నిర్లక్ష్యం వహించారు, వాళ్ళ పని మాత్రమే వాళ్ళు ఎలా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అండలు, లేదంటే మంత్రుల అండలు, లేదంటే అక్కడ ఆ లోకల్ డాన్స్ అండలు ఉంటే ఏదైనా సరే ఈజీగా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సంపదని చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు అనేది అర్థమైంది. కానీ ఇప్పుడు ఏం చేయాలంటారు రామకృష్ణ గారు? నెక్స్ట్ ఇప్పుడు కర్తవ్యం ఏంటి? ముఖ్యంగా మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత జిల్లా కూడా కావడంతో రెడ్ శాండిల్ మీద ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు మొదటి నుంచి కూడా, రెడ్ శాండిల్ తరలింపుల మీద. లక్ష్మి గారు ఇక్కడ ఒకటి చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ ను కంట్రోల్ చేయాలన్నా, ఎర్రచందనాన్ని జాతి సంపదగా గుర్తించి జాతికి అంకితం చేయాలన్నా ఇక్కడ ప్రభుత్వము చాలా చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రభుత్వంలో తెలుగుదేశం అయినా, అది వైసీపీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇటువంటి దందాలు నడుస్తాయి కానీ ఇతరత్ర ఎటువంటి అవకాశం ఉండదండి. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ ఇక్కడ ఫారెస్ట్ నుంచి పోర్టుకు చేరడానికి కనీసము 200 పైచిలుకు కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అంటే 200 నుంచి 500 కిలోమీటర్ల ప్రయాణం చేసి అది మన దేశ సరిహద్దులు దాటిపోతుంది. అంటే ఈ మధ్యలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయి, ఎన్ని చెక్ పోస్టులు ఉంటాయి, ఎన్ని ఫారెస్ట్ చెక్ పోస్టులు ఉంటాయి, ఎన్ని ఈసీబీ చెక్ పోస్టులు ఉంటాయి. అడుగడుగున నిజం చెప్తున్నాను మేడం, ఇది వాస్తవం. మనం ఎక్కడైనా మన ఇంటిని ఒక ఊరు నుంచి మరో ఊరికి మన ఇంటి సామాను ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అనేక చోట్ల ఆపి మొత్తం తనిఖీ చేసేటువంటి అధికారులు ఇన్ని లక్షల కోట్లు విలువ చేసేటువంటి ఎర్రచందనాన్ని విచ్చలవిడిగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఎందుకు ఆపలేరు? ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని
వేల టన్నుల ఎర్రచందనాన్ని Right. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీజ్ చేసిందో లెక్కలు Right. చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ రైట్ అండి. ఇక్కడ- రామకృష్ణ గారు, పవన్ ఇక్కడ కళ్యాణ్ ఉంది గారి దగ్గర దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇంకా పూర్తి డీటెయిల్స్ తీసుకొని కూడా దీని ఒక్కొక్క అంటే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా లెక్క తేలాలి. చిత్తూరు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. నేను కూడా స్వయంగా చూశాను, వాళ్ళు ఇంత దారుణాలు జరుగుతుంటే ఏం చేయలేకపోతున్నాం ఇదే ప్రాంతంలో ఉండి అని చాలామంది మాట్లాడడం అనేది నేనే స్వయంగా చూశాను. కాబట్టి దీని మీద మళ్ళీ మాట్లాడదామండి. పవన్ కళ్యాణ్ గారి చేతిలో కూడా ఈ చిట్టా ఉన్నట్టుంది. కేంద్రం లెవెల్లో కూడా కదలాల్సిన అవసరం ఉంటుంది. కదులుతుందని మీరు భావిస్తున్నారా? కేంద్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్తశుద్ధితో, చాలా కమిట్మెంట్ గా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా అధికారం వచ్చింది. నేను ఒకటి గమనిస్తున్నా, అంటే పవన్ కళ్యాణ్ గారిని నేను కించపరచడం కాదు, జనసేనను నేను ఆక్షేపించడం కాదు. ఇది ఆయనకు కొత్తగా అధికారం లేకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, కొత్తగా ప్రభుత్వ అధికారిగా ఇప్పుడు మారిపోయాడు కాబట్టి, ఆయనలో ఉన్నటువంటి ఒక ఏది చెగోవీరా లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఎప్పుడూ కూడా తనకు మార్గదర్శి చెగోవీరా అని చెప్పుకుంటుంటాడో అటువంటి భావజాలాన్ని పవన్ కళ్యాణ్ వంట బట్టించుకున్నంత కాలం ఆయన ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గుల తాట తీస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అంతటి స్వేచ్ఛను, ఆయనలో ఉన్నటువంటి అటువంటి లక్షణాలను కొద్ది రోజుల పాటు స్థిరంగా ఉంచగలిగేటువంటి సమాజమా మంది అని కూడా ఆలోచించాలి. నేను ఎందుకు అంటున్నానంటే, ఈ సమాజము చాలా కుళ్ళు పట్టిపోయింది. ఈ సమాజము చాలా దుర్మార్గమైన స్థితికి వెళ్ళిపోయింది. ఇటువంటి సమాజాన్ని సంస్కరించాలి మొదట. రైట్. అంటే ఒకవైపు ఆల్రెడీ దీని మీద సబ్జెక్టు తెలుసు, ఎలా తరలిపోతుంది, ఏం జరుగుతుంది, ఎవరు ఇందులో ఉన్నారు, ఎక్కడ అడ్డుకట్ట వేయాలి అనేది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆల్రెడీ ఈ చిట్టా ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏ దేశానికి వెళ్ళింది అన్న లెక్కలేమో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఇంకా ఆగుద్ది అని మనం ఎలా అనుకుంటాం? సమాజం వీళ్ళని ఎలా ఆపుద్ది అనుకుంటాం? ఇక్కడ ఒకటి గమనించాలి మేడం, ఇక్కడ ఎర్రచందనం ఏదైతే స్మగ్లింగ్ ఉందో, ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తుల స్వరూపాలు మారుతూ ఉంటాయి. అంటే ఈ రోజు అందులో రామకృష్ణ అనేవాడు ఇన్వాల్వ్ అయింటే, రేపు రామాంజనేయులు వస్తాడు, రామాంజనేయుల తర్వాత వీరాంజనేయులు వస్తాడు. అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు జరిగినటువంటి ఈ శేషాచల అడవుల్లో ఎర్రచందనం యొక్క స్మగ్లింగ్ మరి ఏ పీరియడ్లోనూ జరగలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని లక్షల టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అధికారిక లెక్కల ప్రకారం. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి గాని, రోసయ్య గాని ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అలాగే కంటిన్యూ చేశారు. ఎందుకంటే రోసయ్య గారికి ఈ ఎర్రచందనం గురించి గాని, ఈ దీనిపైన ఉన్నటువంటి ఇది గాని రోసయ్య గారు ఎప్పుడు కూడా దృష్టి సారించలేదు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కిరణ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లా కూడా చిత్తూరు జిల్లా కాబట్టి, ఈ యొక్క ఎర్రచందనంలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళనందరితోన ఆయన చాలా సీరియస్ గా వ్యవహరించాడు. ఎర్రచందనాన్ని ఆ స్మగ్లింగ్ ఆపడానికి కిరణ్ కుమార్ రెడ్డి తన వంతు ఆయన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. ఎనీవే రామకృష్ణ గారు, దీని మీద ఇంకా మళ్ళీ ఒకసారి మాట్లాడదాము. ఇందులో ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రకృతిని. అటు ఇసుక కానివ్వండి, మనం మాట్లాడుతున్న అనేక అంశాలు, పోర్టులు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోర్టులు కట్టామని వైసీపీ చెప్తుంటే, ఇదే పోర్టుల ద్వారా ఏమేమి తరలిపోయినాయి, ఎన్నెన్ని తరలిపోయినాయి అన్న విషయాలు, నిజాలు, ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి సంపద ఎలా చిన్న భిన్నమైందన్న విషయాలు ప్రతి ఒక్కరూ మనసుతో ఆలోచించాలి. రాజకీయాలకు అతీతంగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మరొకసారి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో, అడుగడుగునా అణువణువునా ఉన్న పూర్తి డీటెయిల్స్తో మళ్ళీ మాట్లాడదామండి. దీని మీద మరి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్న చిట్టా కూడా ఏ సమయంలో బయటకు వస్తుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ.